హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. అలాగే మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఇవాళ మన వీడియో ఏంటిది అని అంటే, ఇవాళ అయితే సాటర్డే. ఇక శాన్వికి అయితే ఇవాళ స్కూల్ ఉన్నది అనుకొని నిన్న ఫటాఫట్ ధనాధన్ హోంవర్క్లు అయితే చేసేసింది. నైట్ 10 అయిందో 11 అయిందో కదా. 10 అయింది. ఇన్ని రోజులేమో రాయి అంటే కొన్ని కన్నెపల్లి కాడ రాసింది, కానీ ఇంకా కొన్ని మిగిలినవన్నీ ఇటు పట్టుకొని వచ్చింది అన్నట్టు. ఇక్కడ కూడా రాయి అంటే రాయలేదు ఇన్ని రోజులు. నిన్న మొన్న అయితే నిన్న మళ్ళీ ఎవరో ఫ్రెండ్ చెప్పిందట సాటర్డే స్కూల్ ఉంటుంది శాన్వి అని చెప్తే నైట్ అంతా ఒకటే ఏడ్చి రాత్తా అని నేను నిద్రపోకుంటుండి ఈమెను రాపిచ్చిన. తీరా చూస్తే ఇవాళ స్కూల్ లేదు. ఇక సోమవారం నుండి అయితే స్కూల్ ఉంటుంది. ఇంకా సోమవారం స్కూల్కి వెళ్తుంది శాన్వి అయితే. ఇంకా ఇప్పుడు షాప్కి పోయి వచ్చింది. వట్టిగానే ఉన్నాము. నిన్న మా ఆయన అయితే గ్యాస్ స్టవ్ కొనుక్కొని వస్తాడో రాడో అని మొన్నటి వీడియోలో చెప్పిన, కానీ కొనుక్కొని వచ్చిండు. కొంచెం అదే నాకే నచ్చలేదు, కానీ అడ్జస్ట్ కావాలి, తప్పది. ఆ స్టవ్ కూడా మీకు చూపెడతా, చూసి ఎట్లుందో అనేది అయితే చెప్పుర్రి. ఇంకా చెప్పు శాన్వి అయితే ఇక సోమవారం స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళాలి, సరేనా? డుమ్మాలు అవి ఇవేం కొట్టది, స్కూల్ కంటే రోజు పోతుంది. నేను కూడా అట్లనే పోయేదాన్ని. జనవరి ఎప్పుడు అవును, నేను అన్ని డేస్ పోయినా, అన్ని డేస్ పోతుంది. అవునా? అన్ని డేస్ 30 డేస్ ఉంటే 30 డేస్ నెల మొత్తం పోయిందట. అందుకే క్లాస్ కొట్టిపించిందట మేడము. అట్లనే పోవాలి, రెగ్యులర్గా పోయి నీ కట్టిన ఫీజు మందమన్నా నువ్వు చదవాలి, సరేనా? మంచిగా చదవాలి. ఇంకా మా అప్పుడైతే నేనైతే కొంచెం మా అప్పుడు కూడా మా అమ్మ ప్రైవేట్లోనే వేసింది మా ముగ్గురిని, నన్ను మా 2 తమ్ముళ్ళని. ఆ ప్రైవేట్లో మా అప్పుడు ఫీజు ఎంత అంటే నాకు 5th క్లాస్కి ఒక 50 రూపీస్ ఉండేనేమో, గంతే. మరి 100 రూపీస్ గంతే, నాకు అంత గుర్తులేదు. కానీ ఇప్పుడైతే వీళ్ళకు తినక సంవత్సరానికి 15,000 18,000 కట్టాలి. ఆ వేలకు తగ్గట్టన్నా చదివితే మంచిగా ఉంటుంది. ఇక మిన్నును కూడా ప్రైవేట్లోనే వేద్దాము అని అనుకున్నాం, కానీ కొంచెము ఫైనాన్షియల్గా కొంచెము డౌన్ అయింది. అందుకే ఇక దాన్ని అయితే వేయలేదు. ఇక దీదాన్ని ఒకటి చదవని అన్నట్టుగా చదివిపిస్తూ ఉన్నాము. దాన్ని కూడా వేయాలని అనుకుంటున్నాం, కానీ అది ఎప్పుడు మాకు వీలు అసలు అయితలేదు. అది అక్కడ కన్నెపల్లి కాడ ఉంటే చదివితే ఇప్పుడైనా మా ఆయన అక్కడ జాయిన్ చేస్తా అంటాను, కానీ అది అక్కడ ఉండా అని ఒక్కరోజు కూడా ఉండలేదు, అసలు ఏడుస్తుంది. శాన్వేమో చిన్నప్పటి నుండి నాకు తిన తర్వాత మిన్ను ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన తర్వాత అప్పటి నుండి శాన్విని నాకు ఫుల్ వామిటింగ్స్ కొంచెం మంచిగా లేకుండే. అప్పటి నుండి శాన్విని అమ్మ దగ్గరనే అలవాటు చేసినాము. ఇక అక్కడ పాలు, అమ్మ వాళ్ళకు పాలు పెరుగు ఉన్నాయి కాబట్టి ఈజీగానే అక్కడ సెటిల్ అయింది అన్నట్టు. ఇక అప్పటి నుండి శాన్వి అక్కడనే ఉంటుంది, అది మీ అందరికీ తెలుసు. కానీ మిన్ను అట్లా ఉండేటట్టు లేదు. అందుకే ఇక్కడ నుండి పంపాలంటే మళ్ళీ బస్కి ఒక 700, అదంతా ఖర్చు బాగా అవుతుందని మేము కూడా మళ్ళీ కన్నిగాని కోసము అటు ఇటు తిరగడము. ఈ కోళ్ళేందే దేవుడా, కోళ్ళను కొట్టేస్తా ఆగుల్లి. మా మిన్ను గురించి చెప్పంగా కట్ చేసిన కదా. ఇప్పుడైతే మా ఆయన తీసుకొచ్చిన గ్యాస్ స్టవ్ చూద్దాము, చూసి మీకు చూపెడతా. చూసి ఎట్లుంది అనేది అయితే కామెంట్ పెట్టుర్రి. దాని రేట్ ఎంత పడచ్చు అనేది ఎవరికన్నా తెలుసుంటే కామెంట్ పెట్టుండి. నేనైతే మా ఆయనని రేట్ ఏం అడగలేదు, చూపెడతా. ఎప్పుడు వస్తేనా నువ్వు కనబడతారు, ఇదే కనబడుతుంది గ్యాస్. గ్యాస్ అయితే ఇది ఫ్రెండ్స్, ఇదైతే తీసుకొచ్చిండ్రు. ఇట్లున్నాయి, నేను చూపెడతా దగ్గర నుంచి. ఇంకా ఇదైతే గ్యాస్ మాది. ఎట్లుంది అనేది అయితే చెప్పుర్రి, దీని రేట్ ఎంత ఉండొచ్చు అనేది చెప్పుర్రి. నాకు కొంచెము, మాకు ఫస్ట్ అద్దంది ఉండే, ఇట్లా అద్దంది ఉంటే అది కొంచెం మాకు ఖరాబ్ అయిపోయింది వర్షం పడి నీళ్ళు పడి. ఇదైతే నిన్న మళ్ళీ తీసుకొచ్చిండు మా ఆయన. అంతకుముందేమో ఇక్కడ గ్యాస్ ఉండే కదా, ఇంకో అది కొంచెం ఇక ఇప్పుడు ఖరాబ్ అయింది, గ్యాస్ పేలింది, అది పైపు పలిగింది కాబట్టి దీన్ని తీసుకొచ్చిండు. ఇంకా దీన్ని ఇక్కడ పెట్టిండు, కానీ నేనే కొంచెం దీనికి ఇంకా పూజ చేయండి, ఓపెన్ చేయని ఇప్పుడైతే కట్టెల పొయ్యి మీదనే వండిన ఇక్కడ అన్నం కూరలు.
దీన్ని సోమవారం రోజు ఓపెన్ చేయాలి. మంచిగా కడిగి నీట్గా దేవునికి కూడా పూజ చేసుకొని ఇదన్నా కొంచెం ఆగాలి అని పూజ చేసుకొని మొక్కుకొని ఓపెన్ చేస్తా అని దీన్ని ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. ఇక్కడ ఫిట్ చేసింది కానీ ఓపెన్ చేయలేదు. ఇది అయితే స్టవ్, ఇది వెళ్తుందో వెళ్ళదో. ఇవైతే ఇట్లా తీసి కడుక్కున్నాడు కావచ్చు దీన్ని మంచిగా. ఇట్లా ఉంది. స్టవ్ అయితే ఎట్లుంది అనేది అయితే చెప్పుర్రి. నాకు కొంచెం నచ్చలేదు కానీ అడ్జస్ట్ కావాలని చెప్పిన కదా అంతే. మళ్ళీ మా ఆయన కోప్పడ్డాడు అసలే. ఇదైతే మా స్టవ్. లైట్ మంచిగా అత్తలేదు అసలు. ఇప్పుడు అసలు తీసుకునేది లేకుండే కానీ మాది సత్యనారాయణ నోము వెనుకబడి ఉన్నది అన్నట్టు పూజ. మా కన్నిగాడు కడుపులోకి పడకముందే మొక్కినాము. ఈ ఇంటికి వచ్చినప్పుడు కొత్త ఇంట్లోకి వచ్చి దాదాపుగా 4 సంవత్సరాలు దాటిపోతుంది. కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు అయితే నోముకున్నాము. మళ్ళీ తర్వాత ఇంకొక ఇయర్ నోముకున్నాము. 2 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారికి నాకు కన్నయ్య పుడితే కనుక నోముకుంటామని అయితే దేవుణ్ణి మొక్కుకున్నాము. అనుకున్నట్టుగానే కన్నిగాడు పుట్టింది కదా. ఇంకా సత్యనారాయణ వ్రతము వెనుకబడి ఉన్నది అన్నట్టు. ఇక ఊకి కళలు అది ఇది వస్తున్నాయి. డేట్ దాటిపోయింది. అందుకోసమే ఇక నోముకోవాలి అని డిసైడ్ అయినాము. ఇది మరి ఎప్పుడైతుందో తెలియదు. ఇంకేం అనుకోలేదు కానీ ఇల్లు సర్దిరి అంత పెయింట్లు అవి వేసి కొంచెం పని ఉంది. ఇంటి పని అంతా చుట్టూరా పని చేసుకొని ఆ పూజ అయితే పెట్టుకోవాలి. ఇంకా దానికోసమైనా ఎట్లా ఈ గ్యాస్ అవసరం కదా, చుట్టాలు వాళ్ళు వీళ్ళు వస్తారనే ఉద్దేశంగానే ఈ గ్యాస్ తీసుకొని వచ్చిండు. కానీ దీన్ని అది లేకుండే అన్నట్టు కొంటాము అనుకోలేదు. అనుకోకుండా కొనేసుకొని తీసుకొచ్చిండు మా ఆయన. ఇంకా ఆ పూజది కూడా నేను వీడియో తీస్తా. మరి ఎన్ని రోజులకు అవుతుందో తెలియదు. ఆ పూజ అయిన తర్వాత మా మిన్నుయి పుట్టెంటుకలు ఉంటాయి. దాని ఇంత పెద్దగా అయింది కానీ పుట్టెంటుకలు తీయలేదు అని అనుకోకుర్రి. అది కొంచెం ఖర్చుతో కూడిన పని కాబట్టి చాలా కొంచెం లేట్గానే అవుతుంది. ఈ సంవత్సరం మరి అవుతుందో ఏమవుతుందో చూడాలి. దాని తర్వాత అది పెట్టుకోవాలి అని అనుకుంటున్నాం కానీ ఇంకా ఏమవుతుందో ఇంకా దేవుడు ఏం చేస్తాడో తెలియదు. ఇదైతే మొత్తానికైతే మా గ్యాస్ అయితే ఇది ఎట్లుంది అనేది అయితే కామెంట్ పెట్టుర్రి. మన వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇయ్యుర్రి. ఇదేంటిది అని అంటే తేనె తీసుకొని వచ్చిండు. ఇది కొనుక్కొని తీసుకొని వచ్చిండు మా ఆయన. చిన్న చిన్నగా ఇప్పటి మందమని అయితే కట్టినాము ఈ 2 రూములు. అంత ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నట్టుగా అన్నీ ఒకటేసారి అయినాయి. మా మ్యారేజ్ అయిన తర్వాత చాను కడుపులో పడడు, చాను తర్వాత మిన్ను, తర్వాత ఈ ఇల్లు అంటే కొంచెం ఇబ్బంది అయింది. అక్కడ చాలా ఇబ్బంది అయిందనే ఈ అంతటి మందమన్నా ఉండడానికని ఈ 2 రూములు కట్టించిండు మా ఆయన కష్టార్జితం అని చెప్పుకోవచ్చు. ఇంకా కన్నిగాడైతే వండుకొని ఉన్నాడు. మా ఆయన ఏమో షాప్కి వెళ్ళిండు. మీకు చిన్నగా ఇట్లా గ్యాస్ చూపెడదాం అన్నట్టుగానే వీడియో అయితే ఆన్ చేసిన. వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. వీడియో ఎట్లుంది అనేది అయితే చెప్పుర్రి కామెంట్లో. నచ్చితే మాత్రం లైక్ ఇయ్యుర్రి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూస్తే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి. మళ్ళీ షార్ట్ వీడియోస్ చూసినంతగా అయితే లాంగ్ వీడియోస్ ఎవరు చూస్తలేరు. ప్లీజ్ అవి కూడా చూసి ఎట్లుందో చెప్పుర్రి. వీడియో అయితే ఇంతే. బాయ్ బాయ్. హోంవర్క్లు అన్నీ అయినాయా? అన్నిగాడైతే వండుకొని ఉన్నాడు మంచిగా.